వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్. రైతులకు గత కొన్ని రోజుల నుంచి ఆందోళనకరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఫెంగల్ తుఫాను నుంచి గండం ఎక్కారని తెలిసిన నేపథ్యంలో మరో తుఫాను రాబోతుంది. దీనికి ఏలూరు జిల్లా రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెట్రిసెల్వి కూడా వీడియో ద్వారా అదేవిధంగా ప్రెస్ నోట్ ద్వారా రైతులకు తెలియజేయడం జరిగింది. ఎటువంటి కోతలు కోయాల్సి వచ్చినా ఏదైనా సరే ఏలూరు జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాలపై సూచనలపై ముందు అడుగు వేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి తెలియజేస్తున్నారు మీడియా ద్వారా. ఇప్పుడు మనం ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా మనతోటి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. రైతులు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై సార్ తుఫాను సూచనలు కనిపిస్తున్నాయి. మీరు రైతులకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబోతున్నారు? నమస్కారం అండి. ఏలూరు జిల్లా అనగానే ప్రధానంగా గోదావరి జిల్లాలు ఇవి వరి ప్రధానంగా పండించే జిల్లాలు. మన జిల్లాలో ఇప్పటి వరకు 192,000 ఎకరాల్లో వరి సాగైందండి. అంటే మనకు 2 లక్షల ఎకరాల్లో మొత్తంగా కూడా వరే 92% వరకు వరి సాగే జిల్లా. సరే, వరి కోతలు మొదలై దాదాపుగా 112,000 ఎకరాల్లో వరి కోతలు కంప్లీట్ అయినాయండి. ధాన్యం సేకరణ కూడా దాదాపుగా 60% కంప్లీట్ అయింది. గత ఈ నవంబర్ నెల డిసెంబర్ నెల అనగానే రైతుల్లో ఒక భయం పుట్టుకుంటూ ఉంటుందండి. ఈ ఈశాన్య ఋతుపవనాలు వస్తాయి. ఇవి ఎక్కువగా బంగాళాఖాతంలో తుఫాన్లు పుట్టడానికి కూడా ఈ 2 మాసాలే కీలకమైనవి, నవంబర్ డిసెంబర్. మొన్ననే ఫెంగల్ తుఫాను భయపెట్టి పాపం రైతుల్ని ఇబ్బంది పెట్టి కొంత రైతులు అధికార యంత్రాంగం అందరం సమాయత్తమై ఎలాంటి నష్టం లేకుండా గండం గట్టెక్కింది. కానీ మళ్ళీ ఈ శ్రీలంకకు దగ్గరగా మన తమిళనాడు కోస్తా తీరం అంబడి ఈ మళ్ళీ తుఫాను హెచ్చరికలు జారీ చేయడం జరిగిందండి. కానీ మనకు ఏలూరు జిల్లాకు అంత హై అలర్ట్ లేదు, లైట్ రెయిన్ఫాల్ అన్నారు. అయినప్పటికీ ఇది స్లగ్గిష్ తుఫాన్లు అండి. అంటే నిదానం కదులుతూ ఉంటుంది, ఎప్పుడు మీద పడుతుందో కూడా తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫెంగల్లో కూడా అలానే ఆలోచించాము. 4-5 రోజుల తర్వాత దీని ప్రభావం ఒక్కరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపల ఒక 3 గంటలు గట్టి ప్రభావం చూపించింది. తార్ రోడ్ల మీద ధాన్యం ఆరేస్తున్నారు. వెంటనే రైతులు అప్రమత్తమై 2-3 రోజుల నుంచి అధికారులు హెచ్చరించిన ధర్మల పట్టలు అన్నీ సిద్ధం చేసుకుని ధాన్యాన్ని కాపాడుకోగలిగారు. ఇప్పుడు ఈ తుఫాను ఇంకా 2 రోజులు ఇంకా దీని మూమెంట్ ఎలా ఉంటుందో వాతావరణ హెచ్చరికలు గమనిస్తూ రైతులకు అందజేయడం జరుగుతుంది. కోతలను వాయిదాలు వేసుకోమని కూడా ఎప్పటికెప్పుడు తుఫాను హెచ్చరిక అంటే వర్షం ఎప్పుడు వస్తుందా ఏంటి, దాని ప్రభావం ఏంటి కూడా వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా రైతులకు చేరవేయడం జరుగుతుందండి. తార్ రోడ్లు, హైవేలు, అప్రోచ్ రోడ్ల మీద ధాన్యం ఆరబెట్టి ఉంటారండి. వీటి పట్ల రైతులు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఈ తుఫాను జాగ్రత్తల పట్ల ఉదయాన్నే మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మమ్మల్ని అప్రమత్తం చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కూడా ఈ రైతు సేవా కేంద్రాల్లో టార్పాలిన్లు రైతులు కప్పుకోవడానికి, ధాన్యం కప్పుకోవడానికి, ధాన్యం జాగ్రత్త పరచుకోవడానికి అవి కూడా అందరికీ వాటిని సిద్ధంగా ఉంచి ఆ యంత్రాంగాన్ని అంతా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ 2 రోజులు కూడా జాగ్రత్త వహించాలి రైతులు. ఏమాత్రం మబ్బులున్నా, ఏమాత్రం వర్ష సూచన ఉన్నా కోతలు వాయిదా వేసుకోండి. ధాన్యం ఆరబెట్టి దూరంగా ఉండొద్దనేది కూడా రైతులకు అందరికీ కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే దబదబా వాన వచ్చిన వెంటనే వీళ్ళు అప్రమత్తమై కుప్పలను కప్పుకోవాలి. ఈ రోజు కూడా ఎండ బాగానే ఉంది. ఏమాత్రం కూడా జిల్లాలో చిరుజల్లులు కానీ జల్లులు కానీ పడలేదు. కానీ రేపు ఎల్లుండి ఇది స్లోగా, ఇందాకే చెప్పానండి, స్లగ్గిష్గా కదులుతాయి. ఈ నవంబర్ డిసెంబర్ నెలలో ఉత్పన్నమయ్యే తుఫాన్లు నిదానంగా కదులుతూ ఉంటాయి. వాటి కదలికలు ఎలా ఉంటాయో కూడా గమనించలేము. వాటి తీరుతెన్నులు కూడా అసెస్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉంటే దాదాపుగా 60% ధాన్యం సేకరణ, దాదాపుగా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ప్రభుత్వం చేపట్టింది. ఈసారి ధాన్యం సేకరణ వేగవంతమైంది. అలానే రైతులకు పేమెంట్లు కూడా వేగవంతమైంది. అన్ని జాగ్రత్తలు అంటే లారీ ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి కానీ గోనె సంచుల వరకు కానీ ధాన్యాన్ని కాపాడుకోవడం విషయంలో కూడా అన్ని జాగ్రత్తలతోటి ముందుకెళ్తున్నామండి. ఈ 2 రోజులు రైతులు, అధికార యంత్రాంగం అందరూ జాగ్రత్తగా ఉంటూ ముందుకెళ్తాం. జిల్లా స్థాయి అధికారి ఏ విధంగా రైతుల వరకు వాట్సాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ అధికారులుగా కింద స్థాయి అధికారులు చేరవేస్తారా? మంచి ప్రశ్న అండి మీరు అడిగింది. మాకు ముందుగా ప్రొక్యూర్మెంట్ గ్రూప్ అనేది ఉంటుందండి. దీంట్లో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వరకు కూడా ఈ గ్రూప్లో ఉంటారండి. అంటే ధాన్యం సేకరణలో కానీ కోతల్లో కానీ ఏమాత్రం ఇబ్బందులు తలెత్తినా ఆ గ్రూప్ ద్వారా మాకు జిల్లాకు సమాచారం వస్తుంది. కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశాము, టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చాము. ఇంకొకటి
గ్రామ స్థాయిలోనే రైతు సేవా కేంద్రాల్లో కూడా వర్కర్స్ ఉన్నారండి. మండల స్థాయిలో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు, డివిజన్ స్థాయిలో ఏడీఏలు ఉన్నారు. ఒక్క డిపార్ట్మెంటే కాదు, దీంతో పాటు పౌర సరఫరాల శాఖ లేదా సహకార శాఖ, అలానే రెవెన్యూ యంత్రాంగము, ఇంకా చాలా 7-8 శాఖలు సంయుక్తంగా ఈ ధాన్యం సేకరణ ప్రక్రియ అనేది గోదావరి జిల్లాలో గొప్ప ప్రోగ్రాం. రైతుల సంక్షేమ దృష్ట్యా ఇది రైతులకు ఎక్కువగా అంటే ధాన్యం పండించే జిల్లాలు కాబట్టి అందరం కోహెషన్తో ముందుకెళ్తున్నాం. ఎక్కడికెక్కడ అప్రమత్తంగా ఉన్నాం, అన్ని సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం కూడా ముందుగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మమ్మల్ని సదా సిద్ధంగా ఉంచి రైతులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మండల స్థాయి, గ్రామాల స్థాయి అధికారులతో టచ్లో ఉంటారా రైతులు? వాళ్ళకి ఏమైనా మెసేజ్ వెళ్తుందా? రైతులకు గ్రూపులు కూడా ఉన్నాయండి. ప్రతి గ్రామంలో కూడా రైతు సేవా కేంద్రంలో ఈ 250 ధాన్యం కొనుగోలు కేంద్రాలు మన జిల్లాలో ఉన్నాయండి. అంటే 250 నుంచి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఒక రైతు ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ ఉంటారు, మళ్ళీ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు, టెక్నికల్ అసిస్టెంట్ ఉంటారు. దాదాపు 5-6 మంది స్టాఫ్ పనిచేస్తూ నిరంతరం ధాన్యం సేకరణలో, కోతల దగ్గర నుంచి మిల్లుకు చేరవేయడంలో అనేక మంది దీన్ని బాధ్యత వహించి పర్యవేక్షిస్తూ ఉంటారండి. ఈవెన్ మిల్లు దగ్గర కస్టోడియన్ ఆఫీసర్స్ ఉంటారు. ఆర్ఎస్కేలో అంటే రైతు సేవా కేంద్రాల్లో రైతులకు అవసరమైన మేరకు పట్టలు, అంటే వర్షం వచ్చినప్పుడు కప్పుకోవడానికి పట్టలు కూడా సిద్ధంగా ఉంచి రైతులకు అందుబాటులో ఎప్పుడు కూడా ఈ గ్రామ స్థాయిలో ఇలాంటి పరిస్థితుల్లో ఏ అధికారిని హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళకూడదని కూడా జిల్లా యంత్రాంగం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అందరూ అప్రమత్తంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారండి. టార్పాలిన్స్ అవి ఉచితంగా ఇస్తారా లేదా దానికి రుసుము చెల్లించాల్సి ఉంటుందా? లేదండి, ఇవి రైతులు వాళ్ళ అవసరాల మేరకు వినియోగించుకొని తర్వాత ఆ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అంటే ధాన్యం కొనుగోలు కేంద్రం వారికి మళ్ళీ అప్పజెప్పాల్సి ఉంటుంది. అది అక్కడ ఉన్న సిబ్బంది పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇది ఏదైతే రాబోతున్న తుఫానికి రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్, అదేవిధంగా ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో అబ్దుల్ షుకూర్, ఏలూరు.